హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫేస్ని గ్లోయింగ్గా ఉంచుకోవాలి ఎలా. సో చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు చెప్పిన టిప్స్ అని ఈ టిప్స్ అని మీకు ఈ కలర్లో ఉన్నారా, ఈ కలర్లోకి చేంజ్ అవుతారు అనగానే అన్నీ క్రీమ్స్ అని అదని ఇదని చాలా పెడుతూ ఉంటారు ఫేస్కి. దానివల్ల కూడా ఫేస్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది, స్కిన్. సో నా ఒపీనియన్ పర్సనల్గా ఏంటంటే మన పుట్టుకతో వచ్చిన కలర్ అనేది పోదు. సో మనం చేయాల్సింది ఏంటంటే మన ఉన్న ఫేస్ని, మన కలర్ని, మన స్కిన్ ఉంటుంది కదా, దాన్ని ఎలా గ్లోయింగ్గా ఉంచుకోవాలా అనేది ఆలోచించుకోవాలన్నమాట. సో మన ఉన్న కలర్తోనే మన ఫేస్ని, స్కిన్ని ఎలా గ్లోయింగ్గా ఉంచుకొని యాక్నీ ప్రాబ్లమ్స్ కానీ, పోర్స్ ప్రాబ్లమ్స్ కానీ, పింపుల్స్, ట్యాన్ ఇలా ఏం ఉండకుండా గ్లోయింగ్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. చాలా అందంగా కనిపిస్తారు. ఈరోజు ఈ టాపిక్తో ఎందుకు మీ ముందుకు వచ్చానంటే ఫేస్ గ్లోయింగ్గా లేని వాళ్ళకి అండ్ అలాగే యాక్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి 100% ఇప్పుడు ఈరోజు షేర్ చేసే ప్యాక్ అనేది 100% రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి. సో ముందు ప్యాక్ ఏంటో చూద్దాము. ఇక్కడ నేను రాగి పిండిని యూజ్ చేస్తున్నాను. రాగి పిండిలో అది క్రీమీ కన్సిస్టెన్సీకి వచ్చేంత కర్డ్ తీసుకున్నాను అండ్ అలాగే పతాంజలి హనీ యూస్ చేస్తున్నాను. హనీ 1 టేబుల్ స్పూన్ సరిపోతుందన్నమాట. సో దీన్ని క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటే మనకు ప్యాక్ అనేది రెడీ అయిపోయినట్లేనండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్యాక్ వేసుకునే ముందు మన ఫేస్కి స్టీమ్ ఇవ్వడం వల్ల పోర్స్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో దానికోసం ఒక బౌల్లో వాటర్ వేడి చేసి అందులో ఒక టవల్ని డిప్ చేసి దాంతో ఫేస్ పైన మనం ఆ వేడి టవల్ని ఫేస్ పైన ఉంచుకున్నప్పుడు మన పోర్స్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో అలాగా ఒక 5 to 10 minutes అలా చేస్తే పోర్స్ అనేది ఓపెన్ అవుతుంది, వీడియోలో చూపించిన విధంగా చేసినట్లయితే. సో ప్యాక్ వేసుకోవడానికి ముందు స్టీమ్ చేసినట్లయితే రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దానికోసం ఈ విధంగా స్టీమ్ తీసుకోవాలి. సో దట్ ఇక్కడ స్టీమ్ తీసుకోవడం అయిపోయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ ఉంటుంది కదా, అది మన ఫేస్ పైన అప్వర్డ్ డైరెక్షన్లో ఈ ప్యాక్ని మంచిగా అప్లై చేసుకోవాలి, ఫేస్కి అండ్ అలాగే నెక్కి కూడా మర్చిపోకూడదు. ఇది ఫేస్ అంతా అప్లై చేసుకొని ఒక లేయర్ లాగా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes వేసుకున్న ప్యాక్ మొత్తాన్ని ఆరనివ్వాలి బాగా. అది మొత్తం ఆరిన తర్వాత మన చేతుల్ని, హ్యాండ్స్ని వాటర్లో తడుపుకుంటూ ప్యాక్ని తడి చేసుకుంటూ అప్పుడు దాంతో మనం స్క్రబ్బింగ్ లాగా మంచిగా మసాజ్ లాగా చేసుకోవాలన్నమాట. సర్క్యులర్ మోషన్లో చేసుకోవాలి, అప్వర్డ్ డైరెక్షన్లో. సో అప్పుడు మనకి డర్ట్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది. మెయిన్ ఈ ప్యాక్ వల్ల యాక్నీ ప్రాబ్లమ్స్ అండ్ అలాగే పింపుల్స్ వల్ల వచ్చిన ఇంతకుముందు ఉన్న మచ్చలు కానీ, ట్యాన్ ఏమన్నా ఉన్నా కూడా, బ్లాక్ స్పాట్స్ అన్నీ మనం యూస్ చేస్తున్న కొద్దీ కొంచెం కొంచెంగా మొత్తం పోతాయి అన్నమాట. సో దానికోసం ఈ ప్యాక్ బాగా యూజ్ అవుతుంది. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ అనేది మనం బాగా రబ్ చేసుకున్న తర్వాత మన ఫేస్ని కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. కూల్ వాటర్ ఎందుకోసం అనంటే ఇందాక మనం స్టీమ్తో మన పోర్స్ అనేది ఓపెన్ అవుతుంది కదా. సో ఇప్పుడు కూల్ వాటర్తో మనం వాష్ చేసుకున్నప్పుడు ఆ పోర్స్ అనేది మళ్ళీ క్లోజ్ అవుతుంది. అలా మనం కూల్ వాటర్తో వాష్ చేసుకోకపోతే పోర్స్ అలాగే ఉండి ఓపెన్ పోర్స్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో దానికోసం కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. సో నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నా ఫేస్ అయితే చాలా రిజల్ట్ అనిపించింది అనమాట. మీరు ట్రై చేయండి, మీకు కూడా రిజల్ట్ తెలుస్తుంది. ఫస్ట్ మీకు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీ ఫేస్లో స్మూత్నెస్ అనేది బాగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫేస్ అయితే చాలా బాగుంది అండ్ స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా వెంటనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. దీన్ని వీక్లీ ట్వైస్ యూస్ చేయండి. 1 monthలో మీకు రిజల్ట్ అనేది 100% తెలుస్తుంది. అండ్ యాక్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ట్యాన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే 100% దీనివల్ల ట్యాన్ రిమూవ్ అయిపోతుంది, యాక్నీ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది అనమాట. సో మీరు ఒకసారి ట్రై చేసినట్లయితే మీకు రిజల్ట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే, ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నా ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.